ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనం విధంగా రాయబడి ఉంది. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయును, పొలములోని చెట్లను చప్పట్లు కొట్టును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం మే నెల దేవుడు ఎంతో ఆయన రెక్కల చోటును కాచి కాపాడి జూన్ మాసం మొదటి రోజున దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన వాగ్దానం మనం చూసినట్లయితే, మీరు సంతోషముగా మనం వెళ్ళే ప్రతి చోటకి కూడా మనం ఎక్కడికైతే బయలుదేరి వెళుతున్నామో అక్కడ సంతోషంతో సమాధానంతో మనం వెళ్ళదామని దేవునికి వాగ్దానం చేసి ఉన్నాడు. మన ఎదుట ఎలాంటి పర్వతములు ఉన్నా, ఎలాంటి మెట్టలున్నా అవన్నీ కూడా సంగీతనాదము చేయొచ్చు. మన యొక్క పొలంలో ఏదైతే చెట్లు అంటే మన యొక్క సమస్తమును దేవుని కొరకు చప్పట్లు కొడుతూ ఆ దేవుడు ఇచ్చిన యొక్క కృతజ్ఞతలు బట్టి, ఈ యొక్క దీవెను బట్టి, ఈ యొక్క కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన యొక్క సన్నిధికి మనం వెళదామని ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చిన విధానం బట్టి ఎవరైతే యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించాలని, అటువంటి కృప దయచేయాలని పరిశుద్ధులైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీ కొరకు చెల్లించుకుంటున్నామయ్యా. ఎవరైతే యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. మే మాసం అంతా పడుతుంది మీ యొక్క రెక్కల చోట్ల దాచారు. అదేవిధంగా జూన్ మాసం 1వ తారీఖున తండ్రి నేను మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న రోజుల్లో మీ యొక్క బలమైన పరిచర్యలు మేమందరూ కూడా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతుల నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.